నిజాన్ని నిర్భయంగా, నిస్వార్థంగా తమ కలముతో ప్రపంచానికి వినిపిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక మంచి పాటను రాశారు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోను కడుగు జీవత్సల సమాజానాన్ని. మారదు లోకం, మారదు కాలం. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోను కడుగు ఈ జీవత్సల సమాజాన్ని. నిజంగా ఎంత మంచి పాట. మరి ఈ రోజుల్లో ఎంతమంది పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియాను నడిపిస్తున్న పెత్తందారులు అవినీతి రాజకీయాలు చేస్తున్న మరి ఈ రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను ఎంతవరకు మరి నిలదీస్తున్నారు. నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా ఒక అమ్ముడు సరుకుగా పెత్తందారులకు అమ్ముడు పోయింది, రాజకీయ నాయకులకు అమ్ముడు పోయింది. సామాన్యులు భయాన్ని పక్కన పెట్టి భ్రమలలోంచి బయటికి వచ్చి మేము సైతం రాజకీయాలకి రావాలి, రాజకీయంగా రాణించాలి, ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథంతో మరి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఏ ఒక్క పత్రికాకారుడు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మరి స్వతంత్ర పార్టీ అభ్యర్థులనే కానీ, చిన్న చిన్న పార్టీల అభ్యర్థులనే కానీ ఎవరు కూడా తమ ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో ప్రచురించరు. ఎందుకంటే వాళ్ళ గురించి ప్రకటిస్తే ఎక్కడ జనాల్లో వారికి అభిమానం పెరుగుతుందని, ప్రజా ఆకర్షణ పెరుగుతుందని భయం ఈ పెత్తందారుల పార్టీలకు, రాజకీయ నాయకులకు. ఒక గొప్ప పత్రికాకారుడు షోయబుల్లా ఖాన్ని ఈరోజు ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆగస్టు 15, 1947 సంవత్సరములో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మరి హైదరాబాద్ సంస్థానానికి మాత్రము ఆ స్వతంత్రం రాలేదు. నిజాము కాళ్ళ దగ్గరనే మన ప్రజలందరూ కూడా బందీగా ఉన్న రోజులవి. అప్పుడు షోయబుల్లా ఖాన్ ఖచ్చితంగా మన హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో విలీనం చేయాలని నిజంగా ఆయన మరి ఆశపడ్డాడు. అప్పుడే 7 ముస్లిం పెద్దలు మరి నిజాం సంస్థానానికి ఒక లేఖ రాశారు. మరి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో విలీనం చెయ్యాలని. అదే లేఖను షోయబుల్లా ఖాన్ ఎంతో ధైర్యంగా తన సొంత పత్రిక అయిన ఇమ్రోజ్ పేపర్లో ముద్రించాడు. ఆ పేపర్లో ముద్రించిన దాన్ని బట్టి నిజాము భయపడి ఎక్కడ మరి ఈ భారత ప్రభుత్వము ఐక్యరాజ్య సమితిలో మరి ప్రస్తావిస్తుందనే భయముతో రజాకార్లతో కలిసి అక్కస్సుగా మరి షోయబుల్లా ఖాన్ని నడి రోడ్డు పైన చంపివేశారు. నిజంగా ఈరోజు షోయబుల్లా ఖాన్ని గుర్తు చేసుకోవాల్సిన సమయం. సెల్యూట్ సార్, హ్యాట్స్ ఆఫ్. మీలాంటి నిస్వార్థమైన నిజాన్ని నిజంగా బయటపెట్టే పాత్రికేయులు
మళ్ళీ పుట్టాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఎక్కడికి పోతుంది సమాజం, ఎక్కడికి పోతుంది ఈ లోకం? నిజంగా భయం అనిపిస్తుంది. సామాన్యులకు ఏమన్నా చెప్పుకున్నామన్నా డబ్బు లేదు. పత్రికలో రాయమంటే డబ్బు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించమంటే డబ్బు. ఇప్పుడు ఒక బిజినెస్ అయిపోయి ఉంటున్నది. ఆ రోజుల్లో సేవ, ఈ రోజుల్లో బిజినెస్. నేను ఒకటే అడగదలుచుకున్నా, ఈ అమ్ముడు పోయిన ఎలక్ట్రానిక్ మీడియా ఓనర్లు, దయచేసి ఇప్పటికైనా మరి సమాజాన్ని నిగ్గదీసే కన్నా తప్పు చేస్తున్న రాజకీయ నాయకులను, అవినీతి పరులైన రాజకీయ నాయకులను మీరు నిగ్గదీసి అడగండి. మణిపూర్లో ఒక జవాను, రిటైర్డ్ జవాన్ భార్యను వివస్త్ర చేసి ఊరంతా తిప్పినప్పుడు సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు కూడా మన ప్రధానమంత్రి మణిపూర్కి వెళ్ళి మరి వారిని ఓదార్చిన సందర్భం లేదు. ఎందుకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా నిగ్గదీసి అడగలేదు? అలాగే అట్లా ఎన్నో మన భారతదేశంలో రాష్ట్రాలలో దళితులపై దాడులు, ముస్లింలపై దాడులు, క్రిస్టియన్లపై దాడులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతుంటే ఏ ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా అడగదే? ఎందుకు భయపడుతున్నారా? భయపడితే మీకు ఎందుకు ఎలక్ట్రానిక్ మీడియా? మూసేసుకొని పోండి. మీరున్నదే నిగ్గదీసి అడగడానికి. ఎవడు తప్పు చేసినా వాడు సామాన్యుడే కానీ సంపన్నుడే కానీ ఖచ్చితంగా సర్పంచ్ నుండి, ఒక వార్డు మెంబర్ నుండి ప్రధానమంత్రి వరకు, ముఖ్యమంత్రి, మంత్రులైతేనేమి, ఎవరైతేనేమి తప్పు చేస్తే మీరు అడిగే హక్కు మీకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా పత్రిక విలేకరులందరికీ కూడా నేను ఒకటే విన్నపించుకుంటున్నా. మీరందరూ కూడా వాళ్ళ దగ్గర మీరు పని చేస్తున్నారు. మీకు రాయాలని ఆశ ఉన్నా, మీకు రాయాలని ఆలోచన ఉన్నా, కానీ మీరు రాసినా కూడా మరి ఇవి ఆ పెద్దందారులో చేతులు ఉన్నాయి కాబట్టి వారు రాయనివ్వరు. కాబట్టి నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా తప్పు పట్టను. ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ పత్రిక ఓనర్స్ని మాత్రమే నేను నిగ్గదీసి అడుగుతున్నా. ఇప్పటికైనా సామాన్యులు బయటకు వచ్చి మనము కూడా మరి నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రికలను, ఎలక్ట్రానిక్ మీడియాను ఆరంభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నిజాన్ని నిర్భయంగా, నిస్వార్థంగా తమ కలముతో ప్రపంచానికి వినిపిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక మంచి పాటను రాశారు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోను కడుగు జీవత్సల సమాజానాన్ని. మారదు లోకం, మారదు కాలం. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోను కడుగు ఈ జీవత్సల సమాజాన్ని. నిజంగా ఎంత మంచి పాట. మరి ఈ రోజుల్లో ఎంతమంది పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియాను నడిపిస్తున్న పెద్దందారులు
అవినీతి రాజకీయాలు చేస్తున్న మరి ఈ రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను ఎంతవరకు మరి నిలదీస్తున్నారు. నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా ఒక అమ్ముడు సరుకుగా పెత్తందారులకు అమ్ముడు పోయింది, రాజకీయ నాయకులకు అమ్ముడు పోయింది. సామాన్యులు భయాన్ని పక్కన పెట్టి భ్రమల్లోంచి బయటికి వచ్చి మేము సైతం రాజకీయాలకి రావాలి, రాజకీయంగా రాణించాలి, ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథంతో మరి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఏ ఒక్క పత్రికాకారుడు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మరి స్వతంత్ర పార్టీ అభ్యర్థులనే కానీ, చిన్న చిన్న పార్టీల అభ్యర్థులనే కానీ ఎవరు కూడా తమ ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో ప్రచురించరు. ఎందుకంటే వాళ్ళ గురించి ప్రకటిస్తే ఎక్కడ జనాల్లో వారికి అభిమానం పెరుగుతుందని, ప్రజా ఆకర్షణ పెరుగుతుందని భయం ఈ పెత్తందారుల పార్టీలకు, రాజకీయ నాయకులకు. ఒక గొప్ప పత్రికాకారుడు షోయబుల్లా ఖాన్ని ఈరోజు ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆగస్టు 15, 1947 సంవత్సరములో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మరి హైదరాబాద్ సంస్థానానికి మాత్రము ఆ స్వతంత్రం రాలేదు. నిజాము కాళ్ళ దగ్గరనే మన ప్రజలందరూ కూడా బందీగా ఉన్న రోజులవి. అప్పుడు షోయబుల్లా ఖాన్ ఖచ్చితంగా మన హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో విలీనం చేయాలని నిజంగా ఆయన మరి ఆశపడ్డాడు. అప్పుడే 7 ముస్లిం పెద్దలు మరి నిజాం సంస్థానానికి ఒక లేఖ రాశారు. మరి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో విలీనం చెయ్యాలని. అదే లేఖను షోయబుల్లా ఖాన్ ఎంతో ధైర్యంగా తన సొంత పత్రిక అయిన ఇమ్రోజ్ పేపర్లో ముద్రించాడు. ఆ పేపర్లో ముద్రించిన దాన్ని బట్టి నిజాము భయపడి ఎక్కడ మరి ఈ భారత ప్రభుత్వము ఐక్యరాజ్య సమితిలో మరి ప్రస్తావిస్తుందనే భయముతో రజాకార్లతో కలిసి అక్కస్సుగా మరి షోయబుల్లా ఖాన్ని నడి రోడ్డు పైన చంపివేశారు. నిజంగా ఈరోజు షోయబుల్లా ఖాన్ని గుర్తు చేసుకోవాల్సిన సమయం. సెల్యూట్ సార్, హ్యాట్స్ ఆఫ్. మీలాంటి నిస్వార్థమైన నిజాన్ని నిజంగా బయటపెట్టే పాత్రికేయులు మళ్ళీ పుట్టాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఎక్కడికి పోతుంది సమాజం, ఎక్కడికి పోతుంది ఈ లోకం, నిజంగా భయం అనిపిస్తుంది. సామాన్యులకు ఏమన్నా చెప్పుకున్నామన్నా డబ్బు లేదు. పత్రికలో రాయమంటే డబ్బు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించమంటే డబ్బు. ఇప్పుడు ఒక బిజినెస్ అయిపోయి ఉంటున్నది. ఆ రోజుల్లో సేవ, ఈ రోజుల్లో బిజినెస్. నేను ఒకటే అడగదలుచుకున్నా, ఈ అమ్ముడు పోయిన ఎలక్ట్రానిక్ మీడియా ఓనర్లు దయచేసి ఇప్పటికైనా మరి సమాజాన్ని నిగ్గదీసే కన్నా తప్పు చేస్తున్న రాజకీయ నాయకులను, అవినీతి పరులైన రాజకీయ నాయకులను మీరు నిగ్గదీసి అడగండి. మణిపూర్లో ఒక జవాను, రిటైర్డ్ జవాను భార్యను
వివస్త్ర చేసి ఊరంతా తిప్పినప్పుడు సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు కూడా మన ప్రధానమంత్రి మణిపూర్కి వెళ్ళి మరి వారిని ఓదార్చిన సందర్భం లేదు. ఎందుకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా నిగ్గదీసి అడగలేదు? అలాగే అట్లా ఎన్నో మన భారతదేశంలో రాష్ట్రాలలో దళితులపై దాడులు, ముస్లింలపై దాడులు, క్రిస్టియన్లపై దాడులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతుంటే ఏ ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా అడగదే? ఎందుకు భయపడుతున్నారా? భయపడితే మీకు ఎందుకు ఎలక్ట్రానిక్ మీడియా? మూసేసుకొని పోండి. మీరున్నదే నిగ్గదీసి అడగడానికి. ఎవడు తప్పు చేసినా వాడు సామాన్యుడే కానీ సంపన్నుడే కానీ ఖచ్చితంగా సర్పంచ్ నుండి ఒక వార్డు మెంబర్ నుండి ప్రధానమంత్రి వరకు, ముఖ్యమంత్రి, మంత్రులైతేనేమి, ఎవరైతేనేమి తప్పు చేస్తే మీరు అడిగే హక్కు మీకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా పత్రిక విలేకరులందరికీ కూడా నేను ఒకటే విన్నపించుకుంటున్నా. మీరందరూ కూడా వాళ్ళ దగ్గర మీరు పని చేస్తున్నారు. మీకు రాయాలని ఆశ ఉన్నా, మీకు రాయాలని ఆలోచన ఉన్నా, కానీ మీరు రాసినా కూడా మరి ఇవి ఆ పెద్దందారులో చేతులు ఉన్నాయి కాబట్టి వారు రాయనివ్వరు. కాబట్టి నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా తప్పు పట్టను. ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ పత్రిక ఓనర్స్ని మాత్రమే నేను నిగ్గదీసి అడుగుతున్నా. ఇప్పటికైనా సామాన్యులు బయటకు వచ్చి మనము కూడా మరి నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రికలను, ఎలక్ట్రానిక్ మీడియాను ఆరంభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.